ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం మరొక చిన్న కథలోకి వినడానికి రెడీ అవుదాం. ఈ రోజున సమాజంలో మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసగింపబడేవాళ్ళు ఉన్నారు. మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసగింపబడేవాళ్ళు ఉన్నారు. కానీ తప్పు ఎవరిది అంటే ఒకసారి మోసపోయిన తర్వాత రెండోసారి మోసపోవడానికి మాత్రం చేసుకోవడం వల్ల మనదే తప్పు అవుతుంది అని ఒక చిన్న కథని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వం ఒక గ్రామంలో దేవశర్మ అనేటువంటి ఒక మహాపండితుడు ఉండేవాడు. అతనికి పెద్దగా ఏమో పౌరోహిత్యం చేసుకునేవాడప్పటికీ కూడా అతనికి ఆదాయం ఏమీ లేకపోవడం వల్ల ఆ ఊరి చివర ఉండేటువంటి ఒక చోట చిన్న ఆశ్రమం లాంటిది కట్టుకొని అక్కడ ఉండి తన భక్తులందరికీ కూడా కొంతమందికి సాయంకాలం పురాణాలు కథలు ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. దానివల్ల అతనికి కొంత ధనం వచ్చేది. ఆ వచ్చిన ధనంలో కొంత కొంత బాగా తినడానికి ఖర్చు చాలా తక్కువ పెట్టుకుని మిగతా ధనాన్ని దాచుకుంటూ ఉండేవాడు. ఇక్కడ పొదుపు చేయడం అనేటువంటి దాని మీద కూడా మనం చాలా విశ్లేషించుకోవాలి. కొంతమంది 100 రూపాయలు సంపాదించి 50 రూపాయలు దాచుకుని 50 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది 100 రూపాయలు సంపాదించి 110 రూపాయలు ఖర్చు పెడుతుంటారు. కొంతమంది 100 రూపాయలు సంపాదించి 90% ఖర్చు పెట్టుకుని 10% ఖర్చు. ఇవాళ పేదవాళ్ళు ఎక్కువగా ఖర్చులు పెట్టేటువంటి వాళ్ళు మాత్రమే చిట్ట చివరికి పేదవాళ్ళ కింద మారిపోతుంటారు, డబ్బు వినియోగం చేసుకునేటువంటి వాడు. అటువంటిది ఈ దేవశర్మ గారికి కూడా బాగా పిసినారి. తన తెనిక నోరుకి కొంత దాచుకుంటూ మిగతా డబ్బులన్నీ దాచుకునేవాడు. ఆ డబ్బులన్నీ ఎక్కడ దాచుకునేవాడు అంటే ఒక బొంత కింద పెట్టి బొంతలో కుట్టించేసుకుని ఆ బొంతలో పెట్టుకునేవాడు డబ్బులు. ఆ బొంతను ఎక్కడికి ఉంటే పట్టుకెళ్ళేవాడు. ఇలాగ రోజు కొన్నాళ్ళు గడుస్తుంది. మంచి ధనాన్ని బాగా సంపాదించుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆ వచ్చినటువంటి భక్తుల్లో ఒక భక్తుడు చూశాడు. ఎలాగైనా గురువుగారి దగ్గర ఈ బొంతను కొట్టేయాలి అని ఆలోచనతో వచ్చాడు. వచ్చిన వెంటనే గురువుగారికి నమస్కారం పెట్టాడు. అయ్యా, నా పేరు ఆషాఢభూతి అండి. నేను చాలా మీకు సేవ చేసుకోవడానికి వచ్చాను. నాకు ఏ దారి తెలియలేదు, మీరు ఏదైనా దారి చూపించాలన్నాడు. సరే, నా దగ్గర శిష్యరేఖం చేయవయ్యా అని చెప్పాడు. అతనికి కోడా పెట్టుకుని శిష్యరేఖం చేస్తున్నాడు. ఒక రోజున ఆ ఊరి పెద్ద ఎవరో పక్క ఊరి గ్రామంలో బొందానికి రమ్మంటే వీడిద్దరే కలిసి ఆ బొంతని కూడా పట్టుకున్నాడు. వీడిద్దరు కూడా వెళ్ళారు. ఆడికి వెళ్ళి భోజనం చేసి తిరిగి వచ్చే టైంలో సాయంకాలం సంధ్యా సమయం అయింది. కానీ ఈ బ్రాహ్మణానికి సాయంకాలం కూడా సంధ్యావందనం చేయడం అనేటువంటిది నియమం ఉంది. బ్రాహ్మణులు అనేటువంటి వాడు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలని ఒక నియమం ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే ఉందో లేదో నాకు తెలియదు, కానీ చేస్తున్నారు కొంతమంది. అయితే ఆ సంధ్యావందనం చేస్తూ ఆయన ఆ సముద్రం నదిలోకి దిగేటప్పుడు అన్నాడు, గురుగారి దగ్గర నదిలోకి ఎడుతుంటే, గురుగారు ఒక్క నిమిషం ఉండండి సార్, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అన్నాడు. ఏమిటి నాయన అన్నాడు. ఇప్పుడే నేనేం పొద్దున్న మనం ఇంట్లో భోజనం చేస్తాం కదండి, వాళ్ళ యొక్క గడ్డి బరక నా చొక్కాకు అంటుకుందండి, దీన్ని బట్టి తిరిగి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తానండి అన్నాడు. అయ్యో బాబోయ్, గడ్డి బరక కూడా ఇచ్చేస్తున్నాడు వీడు, ఇంత నియమనిష్టం కలిగినటువంటి విద్యార్థి నాకు దొరకడం చాలా గొప్ప అదృష్టం అని అనుకున్నాడు. వెంటనే ఇతను అది ఆ గడ్డి బరక పట్టుకుని వెళ్ళాడు. ఆ మూలకు వెళ్ళాడు, నటించాడు. ఆ ముక్కల్ని కాస్త చింపేసి అక్కడ పారేసి వచ్చాడు. గురువు గారికి నమ్మకం కలిగించాడు. గురువుగారు వచ్చిన తర్వాత, నాయన నువ్వు నాకు బాగా నచ్చావు, ఈ బొంతను పట్టుకొని ఆయన నేను ఇప్పుడే స్నానం చేసి వస్తానన్నాడు. ఆ నదిలోకి దిగాడు. నదిలోకి దిగి స్నానం చేస్తున్నాడు. ఈ లోపులో నదిలోకి దిగిన మొక్క 2 మునకలు వేశాడు. 3వ మునక పైకి చూసేటప్పటికి ఆషాఢభూతి ఎక్కడున్నావు అని అడిగాడు. ఇక్కడే ఉన్నాను గురువుగారు అన్నాడు. సరే, 3వ ములుగు ములిగాడు. మళ్ళీ గట్టి మీదకి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆషాఢభూతికి వస్తే అక్కడ కనపడలేదు. లబోదిబ్బమంటూ అరుచుకుంటూ గోల మొదలుపెట్టాడు. అంటే ఆ బొంత కోసమే అతను నటించాడు అనేటువంటి విషయాన్ని. ఇలాగ మనల్ని నమ్మించేవాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సమాజంలో ఉన్నప్పుడు ఎవరిని పూర్తిగా గుడ్డిగా నమ్మకూడదు, ఎవరిని నమ్మకుండా ఉండకూడదు. ఇది సమాజంలో మన అందరం కూడా పళ్ళలో నాలుకమయంలాగా ఉండవలసినటువంటి అవసరం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.